ప్రతిపక్ష పదవి కోసం అట నేను కేటీఆర్ గారు కొట్లాడు. మేము ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, కొమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు పిసిసి పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాటు లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరుల్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం. ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాని కోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీ పడి నీ వెంట పడతాం. మాకు కుమ్ములాటలు లేవు, నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు. దింపుడు గల ఆశలు పెట్టుకోకు. వీఆర్ ఆల్ వన్. బీఆర్ఎస్ లో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరిది ఒకే మాట, ఒకే బాట. మా మాట కేసీఆర్ మాట, మా బాట కేసీఆర్ బాట. మా అందరి ఆశయం కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే. నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు కట్టిపెట్టు. నువ్వు స్టేట్ ఫ్యూచర్, ఈయనకేదో బాగుందట, నిజంగా స్టేట్ ఫ్యూచర్ పట్ల నువ్వు ఈ పని చేస్తావా? కమిషన్లకేమో బిల్లులు ఇస్తుంది, 6 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కు డబ్బులు ఇయ్యక 600 ఎకరాల పంట ఎండబెట్టివి. ఇదా స్టేట్ ఫ్యూచర్? ఇదేనా స్టేట్ ఫ్యూచర్ పట్ల నీకుండే బాధ్యత? స్టేట్ ఫ్యూచర్ పట్ల కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత. జిఎస్డిపిలో నంబర్ 1 చేసినాం, పర్ క్యాపిటా ఇన్కమ్ లో నంబర్ 1 చేసినాం, విద్యుత్ వినియోగంలో నంబర్ 1 చేసినాం, వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసినాం, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చి దేశానికి ఆదర్శంగా నిలిపినాం, చెరువులు బాగా చేసి మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శమైంది, రైతు బంధు పథకం యుఎన్ఓ ప్రశంసించేంత గొప్పగా చేసింది కేసీఆర్. మాకు స్టేట్ ఫ్యూచర్ పట్ల బాధ్యత ఉంది కనుకనే మేం పనిచేసినాం. నీకు బాధ్యత లేదు కనుక అగ్గిపెట్టెల్లాగా నీ ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా అన్ని చిల్లర మాటలు.